నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి స్టార్ట్ చేయాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. ఆకలేస్తుంది రావు గారు. అలాగా మంచిగా వాళ్ళ మటన్ సాల్నా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. మటన్ సాల్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్ పావు కిలో, పచ్చి కొబ్బరి కొద్దిగా, పల్లీలు పావు కప్పు, సాంబార్ ఉల్లిపాయలు అరకప్పు, టమాటో 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, యాలకులు 4, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఈ డ్రై మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, లైట్ గా నూనె లేకుండా వేయించుకోవాలి. ఓకే. సో యాలక్కాయలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర కాదు ఇది జీలకర్ర, మిరియాలు, సోంపు, దాని వాసన. సో ఇవన్నీ మనము డ్రైగానే వేయించేసుకోవాలి. బా, సాంబార్ వెంగాయం అంటే సాంబార్ ఉల్లిపాయలు. నేను అటు వెళ్ళిపోయాను తమిళనాడుకి. జీలకర్ర. సో ఇది చల్లారాలి. ఓకే, మరి కాసేపు చల్లారనిద్దాము. సో ఇది చల్లారింది అనమాట. సో ఇది రెడీ అన్నమాట. నూనె, కొబ్బరి, లైట్గా కొంచెం వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువ, పల్లీలు తక్కువ అన్నమాట. ఇది కూడా వేయించుకోవాలా? లైట్గా. కొబ్బరి వేయించుకోవడం ఎందుకు అంటే మీకు ఆ పచ్చివాసన లేకుండా. సో ఈ పౌడర్ ఉన్నది కదా, ఒక చిన్న దాంట్లో వేసుకుందాం. దీంట్లో ఏంటంటే కొంచెం గ్రైండింగ్ ప్రాసెస్ అని ఉన్నాయి. కొబ్బరి, పల్లీలు ఇవి కూడా. సో ఇది రెడీ అయిందనమాట. సో ఇది రెడీ అయింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సాంబార్ ఆనియన్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ కూడా చిన్న ఉల్లిపాయ కూడా బ్లెండ్ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రెడీ అన్నమాట. కొంచెం 1 స్పూన్ నూనె, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, సాంబార్ ఉల్లిపాయ పేస్ట్. ఇది స్లోలో కొంచెం బ్రౌన్ అనే లోపల వెల్లుల్లి, ఈ అల్లం కూడా, ఇది కూడా మనం పేస్ట్ చేసుకుంటాం. ఇది స్లోలో పెట్టుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఇప్పుడు ఇది కొంచెం, ఇప్పుడు ఈ టమాటోస్ వేసుకుందాం. మటన్ స్టాక్, మటన్ రెండు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ మనం
దీనికి వాడుకోండి. ఇప్పుడు ఇది కూడా ఇలా పోస్తాం. కొబ్బరి పల్లీల పేస్ట్. ఈ వాటర్ మన ఈ స్టాక్ వాటర్ దీనికి యూజ్ చేస్తాం అన్నమాట. గ్రేవీ ఇదొక మరుగు రావాలి. అవును. ఇప్పుడు ఓకే, మరి కాసేపు మరగనిద్దాం. మరుగు వచ్చేసింది. ఇప్పుడు మన ఈ మిరియాల పౌడరు, మిరియాల పొడి, సోంపు ఇవన్నీ ఆ మిక్స్ అన్నమాట. జీలకర్ర ఇందాక మనం వేయించుకున్నాం అది. ఇప్పుడు ఈ కారం, ఇంతవరకు ఉప్పు వేయలేదు మనం. ఉప్పు ఇప్పుడు చూడండి ఫ్లేవర్ మారుతుంది. సో ఇప్పుడు సాల్నా రెడీ. ఇప్పుడు మటన్ వేయాలి. మటన్ సాల్నా, ఉడికించిన మటన్. కరెక్ట్ గా ఉన్నది గ్రేవీ. ఇది ఒక మరుగు రావాలన్నమాట. మూత పెట్టేద్దాం. ఒక మరుగు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. రాగారు చూడండి రెడీ. అదన్నమాట సంగతి. సో మటన్ సాల్నా రెడీ. మటన్ సాల్నా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మటన్ సాల్నా తయారీ విధానం: ముందుగా మటన్ ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, సోంపు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి పచ్చి కొబ్బరి ముక్కలు, పల్లీలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. సాంబార్ ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, కొబ్బరి పల్లి పేస్ట్, ఉడికించిన మటన్ నీరు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కారం, ఉప్పు, ఉడికించిన మటన్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ సాల్నా రెడీ. మటన్ సాల్నా. ఓన్లీ సాల్నా టేస్ట్ చేయండి. ఓకే, అంటే గ్రేవీ. ఎస్, నాకైతే దగ్గరగా పాయా, ఎందుకంటే కొంచెం మసాలా హాటు మసాలా అయితే డెఫినెట్ గా చేంజ్ తెలుస్తుంది ఆ ఫ్లేవర్. అది ఎందుకంటే ఆయన వేయించి మసాలా పొడి వేసిన ఫ్లేవర్. కోయంబత్తూర్, మదురై కదా, అంటే కొంచెం అటు తమిళనాడు కొంచెం ఆ ఫ్లేవర్స్ అంతా బాగా తెలుస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ రావు గారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా నిమ్మరసము, తేనె కలిపి తీసుకున్నట్లయితే రోజంతటికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో, మీ పేరు? యమున. యమున, బాగుంది పేరు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? నేను శ్రీనగర్ కాలనీ నుంచి. శ్రీనగర్ కాలనీ. అబ్బా, ఇది మాకు దగ్గరే. సో మరి రెడీయా మీ చేతి వంట? యా, ష్యూర్. ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఫిష్ బాల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫిష్ బాల్స్ అంటే స్నాక్స్ లాగా? యా, స్నాక్స్ లాగా. యా, స్నాక్స్ లాగే తినొచ్చు. యాక్చువల్లీ మనం టిఫిన్ లా కూడా చేసుకోవచ్చు. అలా కూడా. ఫిష్ అంటే సీ ఫుడ్ హెల్దీ కదా, సో రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఫిష్ బాల్స్ అనే కొత్త వెరైటీతో వచ్చాను. చూసేద్దాం మరి. ఫిష్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఫిష్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
బోన్లెస్ ఫిష్ పావు కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా నూనె అయితే ఆన్ చేసి పెట్టాను. ఓకే, ముందుగా మనం చేపలు తీసుకోవాలండి. చేపలు ఫస్ట్ ఉడికించుకోవాలి మనం. అంటే ఏ చేపలైనా తీసుకోవచ్చు. చేపలు చాలా రకాలు ఉంటాయి కదా, బొచ్చ అని, అలాగే రవ్వ అని, ఎనీ కైండ్ ఆఫ్ ఫిష్ తీసుకోవచ్చు. ముళ్ళు తీసేసి ఉడికించేసుకుని ఇలాగ ముద్దలా పెట్టుకోవాలి. ముందుగా ముళ్ళు తీసేసి ఫస్ట్ మనం ఉడకబెట్టిన తర్వాత ముళ్ళు తీసేసి ఇలా పేస్టీగా చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఇలా వేసేసుకుందాం. అండ్ లైట్ గా కొంచెం ఉల్లిపాయలు కూడా సన్నగా తరుముకున్న ఉల్లిపాయల్ని, కొద్దిగా ఉల్లిపాయలు లైట్ గా యాడ్ చేసుకోవాలి. బంగాళాదుంపని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తగినంత. తర్వాత కొద్దిగా పసుపు కూడా, కొద్దిగా కారం, తగినంత కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది మిరియాల పొడి ఘాటు కోసం కొద్దిగా. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా, తురిమిన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. లైట్ గా ఇందులోకి ఆయిల్ కూడా మిక్స్ చేసుకున్నాం, ఎందుకంటే మరి ఇది పొడి పొడిగా ఉంది కదా. ఇది కూడా తగినంత చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ కూడా తగినంత వేసుకుందాం. మొత్తం అన్ని కలిపేసుకోవాలి. అన్ని ఇలా కలిపేసుకోవాలి, ఎందుకంటే వీటిని ఉండలుగా చేసుకోవాలి మనం, కాబట్టి కొంచెం పేస్టీ లాగా. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇది ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకుందాం. మనకి సైజ్ ఎంత కావాలంటే ఆ సైజ్ లో చేసుకోవచ్చు. ఈజీగానే అయిపోతాయి. వీటిని ఇలా ఒక ప్లేట్ లో వేసుకుందాం. చాలా మొత్తం అన్ని ఉండలు చేసుకోవాలి. అన్ని ఉండలు చేసేసుకొని. నేను జాబ్ చేస్తుంటారా? నేను న్యూస్ ప్రెజెంటర్. అంటే ఇండోరా అవుట్డోరా? ఇండోర్ లోనే, సమ్ టైమ్స్ అవుట్డోర్. రిపోర్టింగ్ ఏమైనా అంటే అవుట్డోర్ వెళ్తాం కదా, అండ్ ఇక్కడ స్టూడియో వర్క్ ఉన్నప్పుడు ఇండోర్. రిపోర్టర్స్ కి ఎప్పుడు ఎక్కడ వర్క్ ఉంటుందో తెలియదు కదా, సో అలా రన్నింగ్ లో ఉంటారు. మరి వంటలు నేర్చుకున్నారా కొద్దిగా? అంటే సమ్ టైమ్స్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం. అంటే ఇలా హడావుడిగా బయటకు వెళ్ళిపోతూ. మీరు అంత ఫుడ్ కాదు, బట్ నాకు సాంగ్స్ అండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అయితే పాటలు పాడతారు? అంటే నేను క్లాసికల్ కొన్ని రోజులు నేర్చుకున్నా, సో అది జాబ్ లోకి వచ్చాక ఇంకా కుదరలేదు నాకు. బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఖాళీగా వంట చేసుకుంటున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, నాకు వీక్ ఆఫ్ దొరికినప్పుడు పాడుకుంటూ ఉంటాను. ఒక 2 ఫోక్ సాంగ్స్ కూడా ట్రై చేశాను, తర్వాత ఇంకా ట్రై చేయలేదు. ఇప్పుడు ఉండలు తయారైపోయాయి కదా, వీటిని మనం యాక్చువల్లీ కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకుందాం, ఎందుకంటే ఇవి క్రిస్పీగా రావడానికి అని చెప్పి కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకున్నాం. దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటే, కార్న్ఫ్లవర్ తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఇలా చేసేసుకొని, ఇది బ్రెడ్ పొడి, బ్రెడ్ క్రమ్. ఈ బ్రెడ్ క్రమ్ని కొద్దిగా ఇలా ఇది కూడా యాడ్ చేసుకోవాలి, అంటే ఇది కూడా క్రిస్పీగా రావడానికి. అన్నీ ఇలా చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కార్న్ఫ్లోర్ మనకు తక్కువైనా ఎక్కువైనా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి, అంటే మనకు తెలుస్తుంది కదా. సో ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్లీ వరుసగా ఒక్కొక్కటి చేసుకోవడం బదులు ఇలా అన్ని ఒకేసారి చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, చేప ఆల్రెడీ ఉడకబెట్టే ఉంచారు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టకపోతే ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. అవును.
వేయించేసుకుందామా? సో అన్నీ వేయించేసుకోవాలి. ఓకే, అయితే మరి కాసేపు వేగనిద్దాం. కలర్ Brown చూసాం కదా, shade. కొంచెం ఇలా బ్రౌన్ లోకి రాగానే మనం ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. మరీ ఆఫ్ చేసేనా? లేదంటే మరీ నల్లగా అయిపోతాయి కదా. ఓకే. టిష్యూలో తీసుకుంటే ఆయిల్ మొత్తం దానికి సింక్ అవుతుంది కదా. రెడీ అయిపోయాయి. ఇక వీటికి సాస్ కానీ ఇంకేదైనా మైనీస్ కానీ ఏదైనా మనం యాడ్ చేసుకుంటే మయోనస్ కానీ సాస్ కానీ పెట్టుకొని తింటే బాగుంటుంది. టమాటో సాస్. ఫిష్ బాల్స్ ఫైనల్ గా రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ. ఫిష్ బాల్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ బాల్స్ తయారీ విధానం. ముందుగా చేపలు ఉడికించి మెదిపి ఉంచాలి. ఒక బౌల్లో చేపల మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మిరియాల పొడి, కొత్తిమీర, నూనె, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చేప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ బాల్స్ని కార్న్ఫ్లోర్లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ బాల్స్ రెడీ. ఫిష్ బాల్స్. రావు గారు, బాగుంది, కమ్మగా, మంచి టేస్ట్ బాగుంది, ప్లస్ క్రిస్పీ, పైన కరకరలుగా బాగుంది. సో బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి కూరగాయలు ఏవైనా పాడైపోయినవి ఉన్నా కూడా, లేకపోతే కూరలు పాడైనవి ఉన్నా కూడా, అవి పడేసినా కూడా ఆ స్మెల్ అనేది ఇంట్లో వస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక గిన్నెలో బాగా మరక్కాల్సిన నీళ్లు పెట్టుకుని అందులో కాస్త నిమ్మకాయ కట్ చేసి వేసేసుకుని ఆ నీళ్లతో ఇల్లంతా కూడా కాస్త చల్లుకున్నట్లయితే మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఈ చెడు వాసన రాకుండా ఉంటుంది. మరి నెక్స్ట్ అంటే ఏం చేస్తారు? కార్న్ కీమా సమోసా. కార్న్ కీమా సమోసానా? అది కూడా స్నాక్ లాగే. యా, చూసేద్దాం. మరి కార్న్ కీమా సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కార్న్ కీమా సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సమోసా షీట్స్ 4, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, చికెన్ కీమా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మైదా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా పాన్ వేడైంది కదా, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. నూనె. ఓకే, నూనె వేడైంది కదా, ముందుగా ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా వేగాక చికెన్ యాడ్ చేసుకోవాలి. కీమా, చికెన్ కీమా. చికెన్ కీమా ఏమైనా వేస్తారా? యా, కాసేపు కలుపుకుందాం. ఇదంతా మిక్స్ చేశాక మిగతా వేసుకుందాం. సమోసా మీకు ఇష్టమా? స్నాక్స్ లాగా సమోసా చాలా మంది తింటూ ఉంటారు కదా, నాకు కూడా చాలా ఇష్టం. అందులో కార్న్ చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఆనియన్ సమోసా కన్నా. మామూలుగా కార్న్ సమోసా అయినా, ఆలు సమోసా అయినా, చికెన్ తోనైనా ఏదైనా సరే సమోసా ఇష్టంగా తినే వాళ్ళు చాలా మంది విడివేడిగా తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. అది ఇప్పుడు ఉండే వెదర్ కి, చలి వర్షంతో ఉన్నాం కాబట్టి వేడివేడిగా చేసి పెడితే శుభ్రంగా ఆహా అంటూ ఉంటుంది. ఈ టైంలో సమోసా ఇంకా ఎక్కువగా తింటూ ఉన్నా. సో కొద్దిగా పసుపు వేసుకుందాం. వేసేయండి పసుపు, తర్వాత కొద్దిగా కారం కూడా, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. మొత్తం కలిపేసుకోవాలి. చికెన్ కదా ఇది, బాగా పేస్ట్రీ లాగా చేసుకుంటే బెటర్. ఆల్రెడీ మనకు కీమా చేసుకున్నదే మనం వేయించుకుంటున్నాము, దాన్ని మెదిపేసుకోవాలా మళ్ళీ పేస్ట్ లాగా అంటున్నారు? మిక్సీ చేసేసుకుంటే అయిపోయింది కదా చికెన్ని.
కార్న్ యాడ్ చేసేసుకుందాం. అంటే మనం కార్న్ కూడా ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో చూసి యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువైనా పర్లేదు. మొత్తం కలిపేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. మనకి కార్న్ మగ్గిందో లేదో ఒకసారి ఇలా చూసుకుంటే అర్థమవుతుంది. ఇది ఉడికించిన కార్న్ కదా? లైట్గా మనం ఉడికించుకోవాలి. ఉడికిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఇది కూడా తగినంత వేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ముందే కొత్తిమీర వేసుకుంటే బాయిల్డ్ ఉడికిపోతుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది తెలియదు అని చెప్పి నేను లాస్ట్లో వేసేసుకుంటున్నాను. ఓకే, లైట్గా వేసేసుకుంటాను. అయిపోయిందండి. కాసేపు చల్లారనిద్దాం. ఓకే అండి, చల్లారిపోయిందండి. ముందుగానే మనం షీట్స్ తీసుకోవాలండి. ఇవి గోధుమ పిండితో చేసినవి కానీ మైదాతో చేసినవి కానీ ఈ షీట్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి. సమోసాకి కావాలండి, సమోసాకి అందులో పెట్టి రోల్ చేసుకోవాలి కాబట్టి ముందుగా వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, మరి ఇలా సమోసా చేసేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయ రసం, ఆవ నూనె సమపాళ్లలో కలుపుకొని దీంతో ఒళ్ళంతా కూడా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా త్వరగా తగ్గుతాయి. చిట్కా చూసాం కదా, సమోసాలు రెడీ అయిపోయాయి. సో మరి షిఫ్ట్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు సమోసాలు వేసేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇవి వేగాలి. ఓకేనా, అది పక్కన పెట్టేసేయండి. ఇది వేగేలోపు మీకు పాటలు వచ్చన్నారు కదా, ఇది ఒక పాట పాడేయండి చూద్దాం. మరి నేను అంత క్లాసికల్ నేర్చుకోలేదు, ఏదో లైట్గా నేర్చుకున్నాను. లైటే పాడండి. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న గోదావరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదాబరి వెనుగానం కళ్ళు మూసుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ తీరిపోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ, లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదామరి చిన్ని ప్రాణం. వావ్, బాగా పాడారు. సో ఎంతవరకు వచ్చారు ఇప్పుడు సంగీతంలో? ఇప్పుడు నేర్చుకోలేదు, నేను ఇంటర్ చదివేటప్పుడు నేర్చుకున్నాను. ఎంతవరకు వచ్చారు? జస్ట్ వర్ణాలు అక్కడి వరకు నేర్చుకున్నాను. ఓ, వర్ణాలా? తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. బట్ ఏదేమైనా సరే మనకి కొంచెం ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొద్దిగా మనం అప్పుడప్పుడైనా సరే దాన్ని పాడుతూ ఉంటాం కదా. ఏదైనా పాటలు విన్నప్పుడైనా సరే, లేదైనా సరే మనకే తెలియకుండా వచ్చి ప్రకృతిని ఆస్వాదించినప్పుడు కూడా మనకే తెలియకుండా రాగం వచ్చేస్తూ ఉంటుంది. అవునా? అవును. యాక్చువల్లీ మనకి నచ్చిన ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, మనం లోన్లీగా ఉన్నప్పుడు పాడాలి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కొత్త సాంగ్ విన్నప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాం, ఆనందం ఎక్కువైనా కూడా కదా. సమ్ టైమ్స్ అలాంటివి కూడా. ఓకే, సో సమోసా ఇంకొంచెం వేగితే షేడ్ మారిపోతుంది, రెడీ అయిపోతుంది. అయిపోయిందండి. మనం ఆ కలర్ చూస్తే బ్రౌన్ వచ్చేసింది కదా, సో మనం తీసేసుకుందాం. ఆఫ్ చేసేనా? చేయండి. యా, సమోసా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. యా, ఫైనల్గా కీమా కార్న్ సమోసా రెడీ. థ్యాంక్ యూ.
కార్న్ కీమా సమోసా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కార్న్ కీమా సమోసా తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, చికెన్ కీమా వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. సమోసా షీట్స్ కి అంచులకి మైదా పేస్ట్ రాసి సమోసాల్లా చుట్టుకుని మధ్యలో చికెన్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ కీమా సమోసా రెడీ. కార్న్ కీమా సమోసా ఎవరు దాన్ని బ్రేక్ చేస్తా. సౌండ్ అయితే కరకరలాడుతూ వస్తుంది. ఆల్రెడీ వినిపించే ఉంటుంది మీకు. అంత బాగుంది. కొంచెం షార్ప్గానే, కొంచెం ఉప్పుకున్నది. ఇంకోటి ఏంటంటే ఈ కీమా సమోసాలో బేసిక్లీ కొంచెం మంచి కీమా. ఇప్పుడు ఇక్కడ సో ఈ పలుకుగా లేకుండా మీరు చాప్ చేసి ఉంటే కరెక్ట్ గా కీమా సెట్ అవుతుంది అనమాట. అవును, అది కాకుండా ఇంకొంచెం స్టఫ్ కూడా ఎక్కువగా పడుతుంది. తినేటప్పుడు స్టఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. పొడిగా ఉండే వల్ల మీకు సమోసా కట్టడం కూడా కష్టం ఉంటుంది. అది సమోసా కట్టడమే కాకుండా అసలు చెప్పాలంటే ఇప్పుడు మనకి 4 గింజలు వచ్చే చోట కనీసం 10 గింజలనే వస్తుంది అలా కచ్చపచ్చ తింటున్నప్పుడు. బాగుంటుంది అలా. అదర్వైజ్ అంత బాగుంది. ఇది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో అదొక చిట్కా అన్నమాట. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా ట్రై చేయండి. ఓకేనా? తప్పకుండా. ఓకే, మరి మీకోసం సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి సన్ ఫ్లేమ్ నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్ సెట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన జీవన శైలి బట్టి మన ఆరోగ్యం కానీ, మన స్కిన్ కానీ, హెయిర్ కానీ ఆధారపడి ఉంటుంది అని. ముఖ్యంగా కొన్ని రకాల చిన్న చిట్కాలు ఫాలో అవడం వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి రిలీఫ్ పొందొచ్చు. కిడ్నీ స్టోన్స్ విషయానికి వస్తే మందులు వాడుకుంటూనే ప్రతిరోజు ఒక కప్పులో చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసుకొని ప్రతిరోజు ఒక కప్పు చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీ స్టోన్స్ అనేవి త్వరగా కరగడానికి వీలుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. పెప్పర్ ఫిష్ టిక్కా. పెప్పర్ ఫిష్ టిక్కా. సో స్టార్టర్ నో ఆయిల్, లెస్ ఆయిల్ ఉంటుంది. గుడ్ ఫుడ్ కదా, నా ఫేవరెట్ కదా. ఎలాగో ఒకవేళ ఉన్నా కూడా కొద్దిగా ఆలివ్ ఆయిల్ అలా ఉంటుంది హెల్దీగానే. సో పెప్పర్ ఫిష్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. పెప్పర్ ఫిష్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, ఎల్లో క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, గడ్డ పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. ఇది ఫస్ట్ ఆన్ చేసుకుందాం, స్లోలో పెట్టుకుందాం. ఫస్ట్ మ్యారినేషన్. బేసిక్లీ మెయిన్ అదే ఎనీ టిక్కాస్ అంటే అర్థం అయిపోయింది నాకు. మెయిన్ అదే. సో ఫస్ట్ హ్యాంగ్ కర్డ్ చూడండి ఎంత గట్టిగా ఉన్నది. పెరుగు, గట్టి పెరుగుని గుడ్డలో వేసి పెరుగుని మొత్తం వడకట్టేస్తే నీరంతా దిగిపోయి ఏదైతే చిక్కగా మిగులుతుందో ఆ చిక్కదనాన్ని తీసుకున్నారు. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. ముందు చెప్పారు మీరు ఒకసారి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఎస్. దాని తర్వాత ఉప్పు, మిరియాల పౌడర్. ఇప్పుడు ఇందులో మనకి నీరు అనేది ఉండకూడదు కాబట్టి పెరుగులో ఉండే నీరుని కూడా తీసేసినట్టేనా? ఎస్, అంతేగా. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు నూనె వేస్తారు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లో కూడా కొంచెం నీరు ఉంటుంది. అంటే మనకి పెరుగులో వచ్చే నీరు మోతాదు ఎక్కువ ఉంటుంది కదా కొంచెం, అది ఉండదు. దానివల్ల మనం తీసేస్తున్నారా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, దాని తర్వాత నిమ్మకాయ, నూనె, ఆలివ్ ఆయిల్ లేదు, ఇది మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, లాస్ట్ లో నిమ్మకాయ. ఇది కొంచెం గట్టిగానే పిండుకుందాం మనం. ఫుల్దనం. నిమ్మకాయ రసం చూడంగానే సో ఇది మనం మంచిగా కలిపేసుకోవాలి. అది ఎలా ఉందంటే ఆవపిండి కలుపుతారు కదా, అలా ఉంది.
ఇప్పుడు ఈ చేప చేప ముక్కలు ముక్కలు ముళ్ళు లేకుండా కొంచెం మందంగా ఉన్న పీసెస్ తీసుకున్నారు. అవును. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఇంతసేపు నానితే బాగుంటుంది? 3 hours మినిమం. 3 గంటలు. అప్పుడు మీకు ఉప్పు కారాలు బాగా పడతాయి. మనమైతే 3 గంటలు నానబెట్టుకున్నామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత మంచి కోటింగ్ వస్తుంది. అవును. ఆవపిండి కలిపి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు ఆవకాయ ముక్కలు కలిపి పెట్టినట్టు చేప ముక్కలు కలిపి పెట్టారు. ఇప్పుడు కొంచెం ఆవ నూనె జస్ట్ గ్రీస్ కి. ఒకవేళ ఆవ నూనె ఇష్టం లేదు, నాకు నచ్చలేదు అని అంటే ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. స్ట్రైట్. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్ మూసేసారండి రావు గారు, కనిపించకుండా. చేప ముక్క, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో చేప ముక్క, ఎల్లో క్యాప్సికమ్. ఎస్. ఇప్పుడు గ్రేవీ వేసేస్తారు దీని మీద? లేదు, గ్రేవీ వేస్తే మళ్ళీ ఎలాగా, టిక్కా కదా. అంతేనా? అంతే. ఓకే. ఇది 2 సైడ్లు కాల్చుకోవాలి. సో కాల్ చేసుకుంటే రెడీ. దీనికి ఏదైనా సాసులు కానీ గ్రీన్ చట్నీ కావాలంటే పెట్టుకోవచ్చు. మీకు గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. ఓకే, అయితే మరి 2 పక్కల కాలనిద్దాం. రావు గారు రెడీ అయిపోయింది అనమాట. అంటే టమాటో, ఒక నిమ్మకాయ, సోప్, పెప్పర్ ఫిష్ టిక్కా. పెప్పర్ ఫిష్ టిక్కా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పెప్పర్ ఫిష్ టిక్కా తయారీ విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆవ నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కబాబ్ స్టిక్స్కి చేప ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు గుచ్చి గ్రిల్ ప్యాన్ లో ఉంచి ఆవ నూనెతో కాల్చుకోవాలి. అంతే, పెప్పర్ ఫిష్ టిక్కా రెడీ. పెప్పర్ ఫిష్ టిక్కా. ఎస్. ఇలా కూడా చిన్నపిల్లలకు తుంచి పెడతారు కదా, అలా ఉంది. ఆవ నూనెతో ఉండడం వల్ల బాగుందా? నేను చెప్పాను కదా మీకు, ఆవ పిండితో ఉన్నట్టుందని. నాకు ఆ ఫ్లేవర్ అయితే ఆవ నూనె, ఆ గ్రేవీ అంటే పెరుగు చిక్కగా ఉండడం వల్ల ఒకటి, అంటే గడ్డ పెరుగు వల్ల ఒకటి, క్యాప్సికమ్తో తింటున్నప్పుడు చేప సాఫ్ట్గా, ఆవ నూనె ముఖ్యంగా ఫ్లేవర్ అంతా మార్చేసి చాలా చాలా బాగుంది ఆవ నూనె వల్ల. ఒకవేళ ఆవ నూనె వాడకుండా నేను అన్నట్టు ఆలివ్ ఆయిల్ వాడితే మాత్రం ఈ ఫ్లేవర్ రాదు. సో ఆవ నూనె వాడితేనే ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అలాగే ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ రావు గారు. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రోజంతా మన పని చేసుకోవడానికి తగిన శక్తి మనకి ఇందులో లభిస్తుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి పొటాషియం రక్త వృద్ధి జరగడానికి, రక్తనాళాల పనితీరు మెరుగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్తపోటు కూడా స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం.
మన ఫస్ట్ చూసిన రెసిపీ మటన్ సాల్నా. సో మటన్లో మనకి ఎక్కువగా ఉండేది ప్రోటీన్ కంటెంట్. సో ప్రోటీన్ కంటెంట్తో పాటు మనకి ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్లనే మన కొలెస్ట్రాల్ కానీ మన హార్ట్లో మనకి స్టంట్స్ అనేది అంటే పేరుకుపోవడం అనేది నరాల్లో పేరుకుపోవడం అనేది ఉంటుందన్నమాట సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల. సో మనం అందుకే మటన్ అనేది కొంచెం తక్కువ చేసుకోవాలి. మటన్ని రెడ్ మీట్ అనేది అంటారు. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టమాటో. సో టొమాటోలో మనకి ఎక్కువగా ఉండేది లైకోపిన్ కంటెంట్. సో లైకోపిన్ అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో దీంట్లో పాటు మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది టమాటోలో. దీంట్లో మనం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాము. సో పచ్చి కొబ్బరిలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్, ఫైబర్, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి కాపర్ కూడా, జింక్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పల్లీల్లో కూడా మనం ఎక్కువగా ఉంటుంది ఫ్యాటీ యాసిడ్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి మనకి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక ప్రోటీన్ రిచ్ ఉంటుంది. సో దీంట్లో మనము మటన్ నుంచి తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం చూసి తీసుకుంటే మంచిది. ఫిష్ బాల్స్. సో ఫిష్లో మనకి ఎక్కువగా ఉంటుంది లీన్ ప్రోటీన్ ఉంటుంది. సో లీన్ ప్రోటీన్ అంటే మనకి ఒక 20-24 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ఫిష్ నుంచి లభిస్తుంది. సో అయితే ఫ్యాట్స్ మన ఫిష్ నుంచి వస్తాయో ఆ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు. సో ఆలులో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి క్యాలరీ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో డీప్ ఫ్రై ఎప్పుడైనా నేను చాలా తక్కువగా యూస్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తాను. తర్వాత ఫిష్ టిక్కా. సో ఫిష్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది లీన్ ప్రోటీన్ ఉంటుంది. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మనకి కాల్షియం, సిలీనియం అనేది ఎక్కువ ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ వాడుకున్నాము. సో ఎల్లో కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ ఈ 3 క్యాప్సికమ్స్లో మనకి ఎప్పుడైనా ఉండేది ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్. దీంతో పాటు మనకి ఫోలేట్ ఉంటుంది అనమాట. సో ఈ ఫోలేట్ మన ఇంప్రూవ్మెంట్ చేస్తుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది. సో రెడ్ కానీ, ఎల్లో కానీ రెండిట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అన్నమాట. దీంట్లో మనం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాము. సో పెరుగులో మనకి ఎక్కువగా ఉండేది ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో ప్రోబయాటిక్స్ అంటే మన గట్ హెల్త్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తుంది పెరుగు. సో దీంట్లో మనం ఆవ నూనె కూడా యూస్ చేసుకున్నాము. సో ఆవ నూనెలో కూడా మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. సో 1 గ్రామ్కి 9 క్యాలరీస్ ఉంటాయి. కానీ ఆవ నూనెలో మనకి ఎక్కువగా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో మన ఈజీ డైజెషన్ ఉంటుంది, ప్లస్ హార్ట్, గుడ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది అనమాట. సో దీనికి ఒక మంచి పంజెంట్ స్మెల్ ఉంటుంది, కానీ ఇది చాలా మంచిది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక హెల్దీ రెసిపీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. కార్న్ కీమా సమోసా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్. సో కార్న్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ సి, వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి మెయిన్ ఫైబర్ కంటెంట్ అనమాట. సో ఆ పీచ్ పదార్థం వల్లనే మనకి ఎక్కువగా అంటే షుగర్స్ ఏదైతే ఉన్నాయో మనకి జల్దీ షుగర్ లెవెల్స్ అనేది అంటే చాలా ఎక్కువ త్వరగా షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఫైబర్ కంటెంట్. సో అది సాల్యుబుల్ ఫైబర్ కాబట్టి సో మనకి కాన్స్టిపేషన్స్ ఉన్నప్పుడు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కూడా మన ఫైబర్ మీద కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఎంత ఫైబర్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మనకి వెయిట్ లాస్ కానీ కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చికెన్ కీమా. సో చికెన్ కీమా అనేది మనం చికెన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంటే కీమా వైజ్గా మనం మిన్స్డ్ చేసాము. సో ఈ డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ సేమ్ ఉంటుంది. సో వైటమిన్ B12 అంటే ఐరన్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది చికెన్లో. సో మనకి ఐరన్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్ ఫామ్ ఐరన్. సో అబ్జార్ప్షన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట బాడీలో. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సమోసా షీట్స్. సో మన సమోసా షీట్స్లో మనకి ఎక్కువగా ఉండేది కార్బోహైడ్రేట్స్ అనమాట. సో మైదాలో మనకు రిఫైన్డ్ ఫ్లోర్ అంటాము. దీంట్లో మనకి ఏ న్యూట్రియన్స్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ కార్బోహైడ్రేట్ కంటెంటే ఉంటుంది అనమాట. చాలా హై కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో మనము ఈజీగా ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట, క్యాలరీస్ కూడా ఎక్కువగా వస్తాయి. సో ఓవరాల్గా ఇది ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి ఇది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చుండ్రు పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు, చాలా చిరాగ్గా ఉంటుంది. ముఖ్యంగా చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి చుండ్రు తగ్గడానికి ఏం చేయాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాలి. అదేంటంటే తమలపాకులు కొన్ని తీసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని మాడుకు బాగా పట్టించేసుకుని ఒక 1/2 hour 45 minutes వరకు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక ప్రయత్నించినట్లయితే చుండ్రు త్వరగా తగ్గుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. అండ్ గుడ్ ఫుడ్లో అయితే చాలా చాలా మంచి మంచి రెసిపీస్ వచ్చేస్తున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.